ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల ధ్యానాంశాల ప్రార్థనలో ఉన్న ప్రతి సహోదరునికి వందనాలు చెల్లిస్తున్నానండి. నేటి విశ్వాసుల్లో మనం చూసినట్లయితే కొందరు తమ ఆత్మీయ జీవితంలో స్థిరపడలేకపోతున్నారు. కానీ కొందరైతే తమ విశ్వాస జీవితంలో క్రైస్తవులకు ఉండవలసిన ముఖ్య లక్షణాలను అనుసరిస్తూ ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందుతూ ఉన్నారండి. అయితే ఆ ముఖ్య లక్షణాల్లో కొన్ని రోజు మనము ధ్యానించుకుందాము. ఆ ముఖ్య లక్షణాల్లోని మొదటిది దేవుని వాక్యంలో ఎదగాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. రక్షణ విషయంలో దేనిని అపేక్షించమంటున్నారంటే ఇక్కడ వాక్యం అనే పాలను అపేక్షించమంటున్నారండి. అంటే ఇక్కడ వాక్యమును అపేక్షించమని చెప్తున్నారు. చాలా మంది నేడు క్రైస్తవ సమాజంలో వాక్యమును నిర్లక్ష్యం చేస్తున్నారండి. అయితే వాక్యం అంటే దేవుడు నేరుగా మనతో మాట్లాడుతున్నారు. యెషయా ప్రవక్త వాక్యాన్ని గురించి ఒక చక్కని మాట చెప్తున్నారు. ఏంటంటే, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, గాని దేవుని వాక్యము నిత్యము నిలుచును అంటున్నారు. అంటే ఇప్పుడు ఆకాశము గతించిపోతుంది, భూమి గతించిపోతుంది, గడ్డి ఎండిపోతుంది, పువ్వు తుంచిన వెంటనే వాడిపోతుందండి కొన్ని గంటలకి. కానీ దేవుని వాక్యము యుగ యుగములు ఉంటుంది. దేవుని వాక్యము నిత్యము ఉంటుంది. మనుషులు మృతి చెందుతారు. మనుషుల ద్వారా కల్పితంగా వచ్చిన వస్తువులన్నీ క్రమేణా కనుమరుగవుతా ఉంటాయి. ఈ లోకంలో చాలా చాలా వస్తువులు అంటూ పోతూ ఉంటాయి, కానీ దేవుని వాక్యము నిత్యము ఉంటుందండి. అయితే దేవుని వాక్యంలో ఎందుకు ఎదగాలి అంటే, దేవుని వాక్యము మనల్ని సరిచేస్తుందండి. మనలో ఉన్న పాపాలను సరిచేస్తుంది. దేవుని వాక్యాన్ని యాకోబు రాసిన పత్రికలోని అద్దముతో పోలిస్తున్నారు. చాలా మంది తయారైన వెంటనే వెళ్ళి అద్దంలో చూసుకునే అలవాటు ఉంటుంది. చూసుకున్నాక దానిలో ఏమన్నా లోపాలు ఉంటే సరి చేసుకుంటూ ఉంటారు. అలాగే మన ఆత్మీయ జీవితంలో కూడా వాక్యముతో సరి చేసుకోవాలండి. అందుకే యాకోబు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 23వ వచనంలో ఉంటది, దేవుని వాక్యము అద్దము వంటిది అని. మనలో ఉన్న లోపాలను వాక్యాన్ని చదువుతూ వాక్యం ద్వారా సరి చేసుకోవాలండి. ఎందుకంటే మనం వాక్యం చదువుతున్నప్పుడు మనలో ఏమేమి లోపాలు ఉన్నాయి అన్నది వాక్యము మనకు చూపిస్తుంది. అలాగే ఎలా సరి చేసుకోవాలన్నది కూడా వాక్యమే మనకు నేర్పిస్తుందండి. అలాగే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. 2వ పాయింట్ గా చూసినట్లయితే, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, మనం సంపూర్ణతయు భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయ అపోస్తలుడైన పౌలు తిమోతికి రాశారండి. అయితే ఏమని హెచ్చరిస్తున్నారంటే, మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తుతులు చేయాలని చెప్తున్నారు. మనము అనుదినము ప్రార్థన చేస్తాము. ఎవరి కొరకు ప్రార్థన చేస్తామంటే, మన కొరకు, మన బంధువుల కొరకు, మన స్నేహితుల కొరకు, మన సంఘము కొరకు మాత్రమే ప్రార్థన చేసేవారిగా ఉన్నాము. అయితే అపోస్తలుడైన పౌలు మనుషులందరి కొరకు ప్రార్థన చేయమంటున్నారండి. రాజుల కొరకు అధికారుల కొరకు విజ్ఞాపనలు ప్రార్థనలు చేయమంటున్నారు. అలాగే కీర్తనల గ్రంథం చూసినట్లయితే అక్కడ యెరూషలేము యొక్క క్షేమమును గురించి కూడా ప్రార్థన చేయమని ఉంటుందండి. అయితే ప్రార్థనా జీవితము కలిగి ప్రతి ఒక్క క్రైస్తవుడు ఉండాలి. అయితే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతుంటే ప్రార్థన ద్వారా మనం దేవునితో నేరుగా సంభాషణ చేస్తున్నాము. 3వ విషయం చూసినట్లయితే, ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఒకసారి మనం మొదటి దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం చూసినట్లయితే, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తమై ఉన్నదండి. దేవుని స్తుతించడం మానేస్తున్నారు. చాలా మంది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన వారై ఉన్నారు. కృతజ్ఞతాస్తుతులు చాలా మంది ఎలాంటి సమయంలో చెల్లిస్తున్నారంటే వారికి అనుకూలమైన సమయంలో, అంటే వారు సంతోషంగా ఉన్న సమయంలో, వారు ఆనందంగా ఉన్న సమయంలో మాత్రమే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉన్నారండి. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని చెప్తున్నారు. ప్రతి విషయం అందు అంటే
శ్రమలోను దుఃఖ సమయంలోను కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాలి. యోబు గ్రంథము 1వ అధ్యాయం 21వ వచనం చూసినట్లయితే యోబు అన్న శ్రమలలో కూడా నామమునకు స్థుతి కలుగును గాక అని గొప్పగా చాలా మంచి మాటలు చెప్తున్నారండి అక్కడ. అంటే యోబు శ్రమలో కూడా దేవుని స్తుతించారు. మనమైతే మనకు అనుకూలమైన సమయంలోని, మనకు ఆనందంగా ఉన్న సమయంలోనే మనము స్తుతించే వారిగా ఉన్నాం. ఇప్పటి నుండి మనము కూడా మనకి ఉన్న ప్రతి విషయమందు, ప్రతి సమయమందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలండి. అలాగే 4వ పాయింట్ కింద మనం సహవాసం ఎవరితో కలిగి ఉండాలంటే మన సహవాసము పరిశుద్ధులతో కలిగి ఉండాలండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలన్నారండి. పరిశుద్ధులతో మన సహవాసము కలిగి ఉండాలి. పరిశుద్ధులతోనే మన సహవాసం ఎందుకు కలిగి ఉండాలంటే పరిశుద్ధులతో మన సహవాసం చేసినప్పుడు వారి యొక్క ప్రార్థనా జీవితం మనకు అలవాటు అవుతుందండి. వారి వాక్యాన్ని ఎలా ధ్యానిస్తున్నారు, వాక్యం ద్వారా వారిని వారు ఎలా సరి చేసుకుంటున్నారు అన్నది మనకి తెలుస్తుంది. వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎలా చెల్లిస్తున్నారు, ఏ విషయాలను చెల్లిస్తున్నారు, ఏ విషయాలు ఎలాగ చెల్లిస్తున్నారు అన్నది మనకి తెలుస్తుంది. అదే లోకంతో సహవాసం చేస్తే చాలా వ్యసనాలు అన్నవి మనకి అలవాడతాయి. కానీ పరిశుద్ధుల జీవితాన్ని మనం జీవించడానికి ఆస్కారం ఉంటుందండి. అలాగే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం చూసినట్లయితే దేవుడు ఇచ్చిన తలాంతులను, దేవుడు ఇచ్చిన కృపావరములను గురించి ఉంటుందండి. ఒక్కసారి దాని గురించి చూద్దాం. రోమీలకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం చూస్తే 12వ అధ్యాయం అండి. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ప్రవచించిన వారమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుదుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ పై విచారణ చాలా మందికి దేవుడిచ్చిన వాక్శక్తిని బట్టి బోధిస్తూ ఉంటారు. దేవుడిచ్చిన స్వరమును బట్టి దేవుని స్తుతిస్తూ ఉంటారు. దేవుని యొక్క తలంపులను బట్టి, ఆ యొక్క తలంతులను బట్టి ప్రార్థించే వారిగా ఉన్నారండి. అయితే వీరందరూ ప్రవచించేవారు ఉన్నారు. ఇటు విషయాలన్నీ కూడా దేవుని నామ మహిమార్థమే వాడాలండి. మనుషులను సంతోష పెట్టడానికి అయితే ఇటు విషయాలను మనము వాడకూడదు. కానీ దేవుని నామాన్ని మహిమపరిచే విధముగా మనం ఈ విషయాలన్నీ కూడా దేవుని యొక్క పరిచర్యలో వాడుతూ మనం ముందుకు వెళ్ళాలండి. అలాగే గలతీలకు రాసిన 2వ పత్రిక 10వ వచనం చూసినట్లయితే అక్కడకు బేదలకు సహాయము చేయండి అని ఉంటుందండి. బేదలకు సహాయం చేయమంటే చాలా మంది క్రైస్తవులకు ఉన్న లక్షణం ఏంటంటే చాలా మందికి సహాయం చేసేవారుగా ఉంటారండి. ఈ లోకంలోని క్రైస్తవులను గుర్తించేది ఎలాగంటే ఎవరైనా ఎక్కువగా ఎవరికైనా సహాయం చేస్తుంటే వీరిలో దేవుని చేయగలుగుతున్నారు అంటారండి. అయితే నీ బేదలను సహాయం చేసేవారిగా ఉండాలి. బేదలను కనికరించేవాడు యెహోవా కప్పించేవాడని కీర్తనలో ఉంటుందండి. అయితే చాలా మంది నాడు బేదలను కనికరించలేకపోతున్నారు, బేదలకు సహాయం చేయలేకపోతున్నారు. కానీ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది బేదలకు సహాయం చేయమని. ఎందుకంటే బేదలను కనికరించేవాడు ధన్యుడు అని పరిశుద్ధ గ్రంథం చెప్తుందండి. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిని చూసినట్లయితే మనకి విజయవాడలోని ఫ్లడ్స్ ఎక్కువయ్యి చాలా మంది నివాసాలను కోల్పోయి చాలా మందికి ఆహారం ఉండట్లేదు. అయితే చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్ కానీ చాలా మంది స్వచ్ఛందంగా కానీ వెళ్ళి వారికి సహాయం చేస్తున్నారు. వారు ఎలాగైతే సహాయం చేస్తున్నారో మనకు తెలిసిన వారికి కూడా, మన చుట్టుపక్కల ఎవరైనా అయితే బేదలు సహాయం కోరి మన యొద్దకు వచ్చినప్పుడు మనము వారికి సహాయం చేసేవారిగా ఉండాలండి. అలాగే మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం చూసినట్లయితే హలో, మీరు లోకములకు నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ఎప్పుడు మనం ధన్యులమండి?
క్రీస్తు నిమిత్తము మనము హింసింపబడి నిందించబడి అబద్ధముగా మన మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు జనులు లోకము మనల్ని నిందించినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మనం దూషించినప్పుడు మనం ధన్యులమని ఇక్కడ వాక్యం సెలవిస్తుందండి. అయితే క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలో ఆనందించమని చెప్తుంది. మన క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమలో ఎందుకు ఆనందించాలంటే, సంతోషించి ఆనందించుడి కింద వచనంలో ఉంటుందండి. పరలోకమందు మీ ఫలం అధిక మగును. ఎందుకు ఆనందించాలంటే, మనకి పరలోకమందు దేవుడు అనుగ్రహించే ఫలము మనకు అధికముగా ఉంటుందండి. అలాగే నశించిపోయే ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థించే వారిగా ఉండాలి. యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుచుకునే వారిగా ఉండాలి. అలాగే క్రీస్తు నిమిత్తము కలిగిన శ్రమను ఆనందించే వారిగా మనం ఉండాలండి. ఈ విషయాలలోని ఇప్పుడు చెప్పుకున్న విషయాలన్నిటిలోనూ మనం అందరము ఆత్మీయ జీవితంలో దినదినం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ, అట్టి కృపను దేవుడు మన అందరికీ ఇవ్వాలని అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ నా వాక్యాన్ని ముగిస్తున్నానండి.